ఇప్పుడు తాజా వార్త ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్ కు వెళ్లనున్నారు. ఈ నెల 16 వరకు సింగపూర్ లో పర్యటించనున్నారు. సీఎంతో పాటు మంత్రి నారా లోకేష్ అధికారుల బృందం వెళ్లనుంది. వాల్ సిటీ సమ్మేళనంలో పాల్గొనున్నారు. ఇక రాష్ట్రానికి పెట్టుబడుల సాధన లక్ష్యంగా చంద్రబాబు లోకేష్ పర్యటన కొనసాగనుంది. పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు. ఇక సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్ కు వెళ్లనున్నారు. ఇక ఈ నెల 16 వరకు సింగపూర్ లో పర్యటించనున్నారు. సీఎంతో పాటు మంత్రి నారా లోకేష్ అధికారుల బృందం వెళ్లనుంది. వాల్ సిటీ సమ్మేళనంలో పాల్గొనున్నారు. ఇక రాష్ట్రానికి పెట్టుబడుల సాధన లక్ష్యంగా చంద్రబాబు లోకేష్ పర్యటన కొనసాగనుంది. పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు. సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు ఫోన్ లో. నాగేశ్వరరావు, నేడు సింగపూర్ కు ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లనున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నేటి నుంచి అయితే ఏదైతే జూన్ 16 వరకు కూడా సింగపూర్ లో పర్యటించనున్నారో ఆయనతో పాటు ఏదైతే మంత్రి లోకేష్ అధికార యంత్రాంగం కూడా ఆయనతో పాటు వెళ్లే అవకాశం ఉంది. అయితే ఈ పర్యటనలో భాగంగా నిర్వహిస్తున్న ఏదైతే పదివార్ల సిటీ సమ్మిట్ లో ఆయన పాల్గొన్నారు. అయితే రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడం, అదేవిధంగా ఆధునిక పట్టణ ప్రణాళికలను అధ్యయనం చేయడం, అమరావతి అభివృద్ధికి అంతర్జాతీయ సహకారం సాధించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశంగా అయితే ప్రభుత్వం పేర్కొంటుంది. అయితే ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు అలాగే లోకేష్ తో పాటు పలువురు ఉన్నతాధికారులు కూడా సింగపూర్ పర్యటనకు వెళ్లనున్న నేపథ్యం ఉంది. సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులు, అంతర్జాతీయ సంస్థల పెట్టుబడిదారులతో పాటు సీఎం ప్రత్యేక సమావేశాలు అయితే నిర్వహించనున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా నగరాల అభివృద్ధి, అదే విధంగా చూసుకుంటే సుస్థిర మౌలిక సదుపాయాలు, స్మార్ట్ సిటీలు, డిజిటల్ పాలన వంటి అంశాలపై జరిగే చర్చలో ప్రతినిధి బృందం పాల్గొనుంది. అయితే అమరావతి రాజధాని సమగ్ర అభివృద్ధికి అవసరమైన అంతర్జాతీయ సహకారం అలాగే పెట్టుబడులు రాబట్టడంపై సీఎం ప్రత్యేక దృష్టి సారించనున్నారు. అయితే సింగపూర్ అనుసరిస్తున్న స్మార్ట్ సిటీ విధానాలు, అర్బన్ ప్లానింగ్ నమూనాలు, పారిశ్రామిక ప్రగతి, మౌలిక సదుపాయాలు, అభివృద్ధి అంశాలను అధ్యయనం చేసి వాటిని అమరావతి నిర్మాణంలో అమలు చేసే అవకాశాలు ఉన్నట్టుగా కూడా ఆయన ఉండే విధంగా పరిశీలిస్తున్నారు. అయితే ఐటీ, ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ, లాజిస్టిక్స్, పారిశ్రామిక రంగాల్లో పెట్టుబడులు తీసుకురావడం ద్వారా రాష్ట్రంలో ఉపాధి అవకాశాలను పెంచాలన్న లక్ష్యంతో ఈ పర్యటన కొనసాగనుంది. రాష్ట్ర భవిష్యత్తు, నగరాల రూపకల్పనలో ప్రపంచ స్థాయి ప్రణాళికలను తీసుకురావడంపై కూడా దీంట్లో ఈ యొక్క పర్యటనలో చర్చ జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా ఈ పర్యటన ముఖ్యంగా కూడా మొత్తంగా ఈ యొక్క అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధికి ధ్యేయంగానే ఈ పర్యటన కొనసాగనున్నట్లుగా కూడా అధికార వర్గాలు కూడా వెల్లడిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ నాగేశ్వరరావు.